హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ స్టడీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా బీఎస్సీ నర్సింగ్ అంటే ఏమిటి, బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది, బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఏం చేయాలి, మరి ముఖ్యంగా నన్ను అడిగిన క్వశ్చన్ బీఎస్సీ నర్సింగ్ అబ్బాయిలకు బాగుంటుందా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కోసమే ఈ వీడియో. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్. ఇది 4 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఈ కోర్సులో మీకు హెల్త్ కేర్ ప్రొఫెషన్ మీద నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్, బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, 10th క్లాస్ ప్లస్ ఇంటర్ బైపీసీ స్ట్రీమ్ అయి ఉండాలి, లేకపోతే ఆఫ్టర్ 10th ఎనీ మెడికల్ వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. ఈ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు వాళ్ళ స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. లైక్ ఏపీ వాళ్ళకు ఏపీ ఎంసెట్, టీజీ వాళ్ళకు టీజీ ఎంసెట్. ఈ ఎగ్జామ్స్ వల్ల మీరు బీఎస్సీ నర్సింగ్ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు అనమాట. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 years అనమాట. ఇందులో మొత్తం 7 సెమిస్టర్స్ ఉంటాయి. 8th సెమ్ ఇంటర్న్షిప్ అనమాట. బీఎస్సీ నర్సింగ్ సబ్జెక్ట్స్ గురించి డిస్కషన్ చేస్తే ఫస్ట్ సెమిస్టర్లో అనాటమీ అండ్ ఫిజియాలజీ, సైకాలజీ అండ్ సోషాలజీ, నర్సింగ్ ఫౌండేషన్ ఉంటాయి. సెకండ్ సెమ్లో కెమిస్ట్రీ, న్యూట్రిషన్, నర్సింగ్ ఫౌండేషన్ 2 లాంటివి ఉంటాయి. తర్వాత అడల్ట్ హ్యూమన్ నర్సింగ్, మెడికల్ అండ్ సర్జికల్ నర్సింగ్, మైక్రోబయాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఇలా చాలా ఉంటాయి. కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ డిఫికల్ట్గా ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ శాలరీ డీటెయిల్స్ చూస్తే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలరు. ఐ మీన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ ఇన్ ప్రైవేట్ సెక్టర్స్ యాజ్ ఏ నర్స్గా యావరేజ్గా 18,000 నుండి 25,000 వరకు ఉంటాయి. కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు, బేస్డ్ ఆన్ దేర్ రెసిడెన్స్. గవర్నమెంట్ సెక్టర్స్లో స్టాఫ్ నర్స్గా స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakhs to 5 lakhs ఉంటాయి అనమాట. మీ సీనియారిటీ పెరిగే కొద్దీ 5 to 8 lakhs ప్యాకేజ్ పర్ యానం వస్తుంది అనమాట. బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఏం చేయాలి అంటే మీరు యాజ్ ఏ నర్సుగా హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు, లేదంటే మీరు స్పెషలైజేషన్ లైక్ ఎంఎస్సి, ఎంబీఏ లాంటి మాస్టర్ డిగ్రీస్ చేయొచ్చు అనమాట. పిహెచ్డీస్ కూడా చేసి మీరు ప్రొఫెసర్స్ ఆర్ లెక్చరర్స్గా మీరు మెడికల్ కాలేజెస్లో ఫ్యాకల్టీగా వర్క్ చేయొచ్చు. అండ్ లాస్ట్, బీఎస్సీ నర్సింగ్ అబ్బాయిలు చేయొచ్చా అంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా బీఎస్సీ నర్సింగే చదువుతున్నా. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కావాలనుకుంటే అబ్రాడ్కి వెళ్ళి కూడా జాబ్స్ చేసుకోవచ్చు. అబ్రాడ్లో బీఎస్సీ నర్సింగ్కి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ ఫుల్ కోర్స్ డీటెయిల్స్ అయితే ఇదనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.